హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబాస్ట్ ఫుడ్స్. నేను మీ మోనికా పరమేశ్వర్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి టమాటా చారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ టమాటో రసం చేసుకోవడం ఎంతో ఈజీ అండి. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4-5 టమాటోలు సన్నగా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర బాగా కడిగి కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ ఆనియన్ వేయండి. దీన్నంతా బాగా కలిపి మెత్తగా పిసకండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ వాటర్ వేసుకోండి. ఒకసారి అలా కలిపి పక్కన పెట్టి, చారు కొంచెం పుల్లగా ఉండడానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని నుండి తీసినటువంటి గుజ్జును కూడా దీంట్లోనే వేసి కలపండి. టమాటాలు పుల్లగా ఉంటే అసలు చింతపండు అవసరమే ఉండదు, కానీ ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పుల్లగా ఉండట్లేవు కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక చిల్లుల గిన్నె ఆధారంగా వడకట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. మనం ఈ చారులో మిరియాలు వేయడం వల్ల కమ్మగా ఘాటుగా టమాటా చారు అనేది ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా పొడి మెత్తగా అయిన తర్వాత దీంట్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చపచ్చగా దంచి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక వడగట్టుకున్నటువంటి చారు మిశ్రమంలో మీ రుచికి తగినంత ఉప్పు, కారం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి అదే ఘాటు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు ఇంకా వెల్లుల్లి ముద్దను కూడా వేసి 1 ఆనియన్ మొత్తం చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో కానీ గరిటెతో కానీ మంచిగా కలిపి స్టవ్ పైన మరిగే వరకు ఉంచండి. ఇది మరిగే ముందు పోపు కోసం ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక చిన్న ఆనియన్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి, అలాగే 1 స్పూన్ పసుపు వేసి కలపండి. మెంతి పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, చారు మరుగుతుంది. ఇప్పుడు మరుగుతున్నటువంటి చారులో ఆ పోపు వేయండి. పోపు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి అలాగే ఉంచండి, ఎందుకంటే పోపులో ఉన్న అన్ని ఫ్లేవర్స్ అన్నీ చారుకు మంచిగా పడితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మంచిగా కడిగినటువంటి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. గుమగుమలాడేటువంటి టమాటో రసం రెడీ అండి. ఈ యొక్క రసంతోనే మనం మొత్తం రైస్ అంతా తినేసేయచ్చు. ఈ రసం మనం జలుబు, జ్వరం, దగ్గు ఉన్నప్పుడు తింటే మన నోటికి ఎంతో రుచిగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మిరియాలు వేయడం వల్ల ఆ ఘాటుకి జలుబు తగ్గిపోతుందన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.